ఇప్పుడు ఎవరిని అడిగినా ఫాదర్ అంటే మీ పేరు మాత్రమే పలుకుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా చిత్రంగా ఉన్నది వర్ష. నా జీవితము కలర్ఫుల్ లైఫ్. ఇప్పుడు కష్టాల లైఫ్. అప్పుడు సర్వీస్ లో ఉద్యోగం చేయటము, కుటుంబము, భార్య, పిల్లలు, వాళ్ళ బాగోగులు ఇవన్నీ చూసుకోవడం అనేది కష్టాల కడలే అది. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు అటువంటి చిరాకులు ఏవి లేవు. ఎందుకంటే నా ఐఎమ్ ఫ్రీ బర్డ్. సర్వీస్ చేసుకున్నాను కంప్లీట్ గా, శుభ్రంగా. టర్మినల్ బెనిఫిట్స్ అని వచ్చేసినాయి. మంత్లీ నాకు అంతో కొంత పెన్షన్ వస్తున్నది. అందుకని నాకు ఇప్పుడు కలర్ఫుల్ లైఫ్ లాగా అనిపిస్తుంది. మీరు ఈ ఫీల్డ్ కి రాకముందు జాబ్ చేసేవారు? ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాను. మంత్లీ ఎంత వచ్చేది సార్ మీకు శాలరీ? 835 రూపాయలు వచ్చాయి. నెలకి 830 35 రూపాయలు. సంవత్సరానికి నా ఇంక్రిమెంట్ 15 రూపాయలు. 300 కోట్లు ఒక సినిమాకి ఎలా తీసుకున్నారు సార్? అసలు ఎలా ఇచ్చారు? ఇది సీక్రెసీ మెయింటైన్ కాకపోవడం అంటే ఇది. చెప్పాను నేను వాళ్ళకి, ఎంతో చెప్పాను. రేపు పొద్దున నా పరిస్థితి ఏమిటి? ఐటీ వాళ్ళు వస్తే సగం నాకు ఇచ్చానని చెప్పండి సార్. నమ్మరు కదా. సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ 300 కోట్లు కలెక్షన్ వచ్చింది. ఎప్పుడు అది? అప్పుడే. ఎప్పుడు సార్ రిలీజ్ అయిన 15 డేస్ లోపలే. అదే అసలు ఇప్పుడు చాలా దాటిపోయింది కదా. ఇప్పటికి స్టిల్ రన్నింగ్. నేను లెక్కలో చాలా పర్ఫెక్ట్. అర్థమైపోతుంది. నేను అకౌంట్స్ విభాగంలో పనిచేశాను ఎలక్ట్రిసిటీ బోర్డులో. అంటే ఇంకొకటి వర్ష, కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే ఇవి రుణానుబంధాలు అనుకోండి, కర్మ ఫలం అనుకోండి, లేకుంటే స్వాభావికంగా వచ్చేటువంటి కొన్ని అలవాట్లు అనుకోండి, వాటికి రిలేటెడ్ గా మన జీవితం కనుక సాగిపోతే చాలా బాగుంటుంది.